ఈ మధ్యన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్పై ట్రోల్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో తన కుటుంబంలో నుంచి ఒక పార్టీ బయటకు వచ్చి ప్రజాక్షేత్రంలో నిలబడి ఉంటే అల్లు అర్జున్ మాత్రం ప్రతిపక్ష పార్టీకి మద్దతు ఇవ్వడం, ఆ తర్వాత అది కాస్త పర్సనల్ ఇష్యూగా నాగబాబు తీసుకోవడం, ఇవన్నీ కూడా అల్లు అర్జున్ని బాగా ఇరకాటంలో పెట్టేశాయి. అయితే స్నేహధర్మం కోసమే నేను ప్రచారానికి వెళ్ళాను అని అల్లు అర్జున్ ఎంత సర్ది చెప్పుకున్నప్పటికీ మరి మెగా ఫ్యాన్స్, పవర్ స్టార్ ఫ్యాన్స్ లేకపోతే అల్లు అర్జున్ అడ్రస్ ఎక్కడా అంటూ క్వశ్చన్ చేస్తున్నారు మెగా అభిమానులు. ఇంతలోనే మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. జానీ మాస్టర్కి అల్లు అర్జున్కి మధ్య జరిగిన ఈ సంఘటన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకమైన అవార్డులు, జాతీయ అవార్డులు. తాజాగా కేంద్ర ప్రభుత్వం 70వ జాతీయ చలనచిత్ర అవార్డులు పొందిన జాబితా విజేతలను రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. రెండు 2022 ఏడాదికి గాను జాతీయ సినీ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈసారి వచ్చిన అవార్డులలో తెలుగు సినిమాలు పెద్దగా లేవని తెలుస్తుంది. తమిళ, కన్నడ, హిందీ చిత్రాలకే ఎక్కువగా అవార్డులు వచ్చినట్లు తెలిసింది. ఈ అవార్డుల్లో తెలుగు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కూడా అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయనకు అవార్డు రావడంపై సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కానీ బన్నీ మాత్రం మౌనం వహించడంపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. తెలుగు స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కి ఈ అవార్డు వచ్చింది. తెలుగు సినిమాకి కాదు, తమిళ చిత్రానికి గాను జాతీయ అవార్డు ప్రకటించారు. పైగా ఆయన సతీష్ కృష్ణన్తో కలిసి ఉమ్మడిగా అవార్డు అందుకోనున్నారు. తమిళ చిత్రం తిరుచిత్రాంబళం అనే సినిమాకు ఈయనకు అవార్డు వచ్చింది. ఈ చిత్రం తెలుగులో తిరుగా డబ్బింగ్ అయ్యి రిలీజ్ అయింది. ఈ సినిమాకు గాను కొరియోగ్రఫీ విభాగంలో జానీ మాస్టర్ జాతీయ అవార్డును అందుకున్నారు. ఈ వార్త విన్న అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కానీ అల్లు అర్జున్ మాత్రం జానీ మాస్టర్కు విష్ చేయలేదు. దీనిపై ఇప్పటికే ట్రోల్స్ మొదలయ్యాయి. జానీ మాస్టర్ బన్నీ సినిమాల్లో ఎన్నో పాటలను కంపోజ్ చేశారు. ఆ పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో మనం చూసాం. గతంలో అలా వైకుంఠపురంలోని పొట్టబొమ్మ సాంగ్ ఓ రేంజ్లో హిట్ అయింది. ఇప్పటికీ ట్రెండింగ్లోనే ఉంది. అలాంటిది మాస్టర్ను ప్రత్యేకంగా విష్ చేయాల్సిన కనీస బాధ్యత అల్లు అర్జున్పై ఉంది. కానీ అందరికీ శుభాకాంక్షలు చెప్పిన అల్లు అర్జున్ జానీ మాస్టర్ని మాత్రం మిస్ చేశారు. దానికి కారణం జనసేన అభ్యర్థిగా ఆయన నిల్చోవడం ఒకటైతే పవన్ కళ్యాణ్ వీరాభిమాని కావడం మరొకటనే టాక్ వినిపిస్తుంది. దీనిపై బన్నీ, జానీ మాస్టర్ ఏమైనా స్పందిస్తారేమో చూడాలి. ఇక బన్నీ సినిమాల విషయానికి వస్తే పుష్ప 2 సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక జాతీయ అవార్డుల విషయానికి వస్తే కార్తికేయ 2 చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా 70వ జాతీయ అవార్డు లభించింది. తెలుగులో కేవలం ఈ సినిమాకు మాత్రమే లభించింది. ఇక తమిళంలో పొన్నియిన్ సెల్వం, కన్నడలో KGF సినిమాలకు ఎక్కువగా అవార్డులు వచ్చాయి.